గగన్ భూమిలో వెళ్తున్న ఆటో డ్రైవర్ రోడ్డు బాగోలేదని ఫారెస్ట్ లోపల నుంచి తీసుకెళ్తుంటాడు. భూమి ఇలా ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడగగానే డ్రైవర్ రోడ్డు బాగోలేదని చెప్తాడు. కొద్ది దూరం తీసుకెళ్ళాక ఆటో ఆగిపోతుంది. ఎందుకు ఆపావని గగన్ అడిగితే మీరు దిగాల్సిన స్టేజి వచ్చిందని డ్రైవర్ ఆటో దిగి వెళ్ళిపోతాడు. గగన్ భూమి చూడగానే ఎదురుగా ఎస్ఐ సూర్య పోలీసులు ఉంటారు. వాళ్ళని చూసిన గగన్ భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కోపంగా భూమి ఏయ్ నువ్వు ఆటో డ్రైవర్ కాదా అని అడగగానే సూర్య నవ్వుతూ మిమ్మల్ని పట్టుకోవడానికి నేను విసిరిన గాలం వీడు డిపార్ట్మెంట్ అని చెప్పగానే గగన్ కోపంగా చెప్పాను కదా భూమి వీడి మీద డౌట్గా ఉంది అంటూ కోపంగా వాడిని కొట్టబోతుంటే సూర్య రివాల్వర్ చూపిస్తూ ఒక్క అడుగు ముందుకు వచ్చావంటే కాల్చి పారేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు సూర్య. దీంతో భూమి సూర్య ప్లీజ్ మా బావను వదిలే అనగానే నువ్వు మాట్లాడకు భూమి అంటూ సూర్య కోపంగా చెప్తాడు. దీంతో భూమి మా బావ ఏం తప్పు చేయలేదు ప్లీజ్ మమ్మల్ని వదిలే అంటుంది భూమి. సూర్య మాత్రం ఆ విషయం కోర్టులో చెప్పు అనగానే గగన్ కోపంగా నేనేం చేయాలో నాతో మాట్లాడు అంతేకాని తనను ఇందులోకి లాగొద్దు బాగుండదు అంటూ వార్నింగ్ ఇస్తే సూర్య మాత్రం కోపంగా మీ ఇద్దరు కదా ఇక్కడే ముగిస్తాన్రా అంటూ గగన్ను కాల్చగానే భూమి అడ్డుగా వెళ్తుంది. బుల్లెట్ భూమికి తగిలి కింద పడిపోతుంది. గగన్ భూమిని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. భూమి మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ బావా అడవిలో నీతో కలిసి నడిచిన అడుగు నువ్వు నాతో చెప్పిన ఐ లవ్ యూ నా జీవితంలో మర్చిపోలేనివి అంటూ స్పృహ కోల్పోతుంది భూమి. ఇక పోలీసులు బలవంతంగా గగన్ను లాక్కుపోతుంటే గగన్ వాళ్ళను తోసేసి భూమి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ భూమిని పిలుస్తూ ఉంటాడు. వెనుక నుంచి వచ్చిన సూర్య కోపంగా గగన్ను కొడుతుంటే గగన్ ఎదురు తిరిగి పోలీసులు అందరినీ కొట్టి భూమిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు చెర్రీ శారదను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. శారదను చూసిన మీరా కుళ్ళుకుంటూ కోపంగా వచ్చావా నువ్వు రావడం నాకు ఇష్టం లేదు కానీ ఆయన కోసం ఏమీ అనలేకపోతున్నాను అంటూ తిడుతూ ఉంటుంది శారదని మీరా. దీంతో శారద ఆయన బాగుంటే అదే చాలు మీరా అంటూ కృష్ణప్రసాద్ని పట్టుకొని పిలుస్తుంది. అప్పటి వరకు శారదను కలవరిస్తున్న కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచి శారదను చూసి ఎమోషనల్ అవుతాడు. శారద నా కోసం వచ్చావా ఎక్కడికి వెళ్ళావు నిన్నిక చూడలేనేమోనని బాధపడ్డాను అంటూ ఏడుస్తుంటే ఏవండి మీకు ఈ పరిస్థితి ఎందుకండి అంటూ ఏడుస్తూ ఉంటుంది శారద. మీర మాత్రం ఏడుస్తూ కోపంగా పక్కనే ఉన్న బెల్లం అక్కర్లేదు కానీ దూరంగా ఉన్న ఈ బెల్లం మాత్రం కావాలి నేను చేసిన సేవలేవి కనిపించవు శారద పేరు మాత్రమే గుర్తుంటుంది ఈయనకు అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది మీరా. అప్పుడే చెర్రీ చూసావా పెద్దమ్మ నువ్వు రాగానే నాన్న కళ్ళు తెరిచారు అంటూ చెప్తుండగానే డాక్టర్ వచ్చి కృష్ణప్రసాద్ని చెక్ చేస్తాడు. కృష్ణప్రసాద్ కండిషన్ బాగుందని పల్స్ హార్ట్ బీట్ నార్మల్గా వస్తున్నాయని ప్రమాదం తప్పిపోయిందని చెప్తాడు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్తాడు డాక్టర్. దీంతో శారద మీరా చెర్రీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక డాక్టర్ వెళ్ళిపోయాక మీరా చెర్రీతో నేను చెప్పిన కండిషన్స్ చెప్పావా అని అడగగానే కృష్ణప్రసాద్ కండిషన్స్ ఏంటని అడగగానే మీరా అస్సలు విషయం చెప్తుంది. కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.